హాయ్ అండి. ఈరోజు వచ్చి మా పాప చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తానంటుంది, అందుకని మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. చికెన్ ఆల్రెడీ కలిపి పెట్టేసింది. ఇక్కడ దీంట్లో కార్న్ఫ్లోర్ వేసింది, మళ్ళీ మిరియాల పొడి వేసింది, ఉప్పు వేసింది, పసుపు వేసింది, కారం వేసింది, అన్నీ వేసి కలిపి నిమ్మకాయ కూడా పిండి కలిపేసి పక్కన పెట్టింది. ఇది కూడా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టింది. తర్వాత దీంట్లో వేసుకునేవన్నీ చూపిస్తాను మీకు. క్యాబేజీ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ప్యానం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి పెట్టింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ వేసుకోవాలి. మన చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్క ముక్క దాంట్లో వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక్కొక్క పీస్ దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేయంగానే కలపొద్దు, మళ్ళీ అది మొత్తం ఊడిపోతుంది అన్నమాట. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఒక పావు కేజీ ఉంటుందండి చికెన్, అంతే. సన్నగా పెట్టుకోమంట. ఇట్లా వేపుకోవాలంటే రెడ్గా బాగా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కలర్ వేసుకోవాలి, కానీ మేము వేసుకోము. అది కలర్ వేసుకోవద్దు కాబట్టి వేసుకోము. ఇదే బాగా రెడ్ కలర్లో బాగా వేపుకున్న తర్వాత మళ్ళీ ఈ పీసెస్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నంలో కలుపుకోవాలి కాబట్టి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో. స్లో కలుపు. ఫస్ట్ టైం చేస్తుంది మా పాప. ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు తీసుకుని పేపర్లో వేసుకున్నాం, డిష్లో మెల్లగా మీద పడుతుంది. ఈ రెడ్ కలర్ వస్తే సరిపోద్ది. వాళ్ళ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. రెడ్ వాడద్దు అంటారు. రెడ్ కారం ఉంటుంది కదా, కాశ్మీర్ కారం, అది వేసుకోవచ్చు కావాలంటే. అన్ని డిష్లో తీసుకున్న తర్వాత ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. 2-3 minutes. క్యారెట్, వెజిటేబుల్స్ ఎవరి ఇష్టం వాళ్ళు. బీన్స్ కావాలంటే వేరే ఏమైనా వేసుకోవచ్చు కదా. ఎగ్ కూడా వేసుకోవచ్చు. కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మేము రైస్ కూడా చల్లార్చి పెట్టుకున్నాం. హై ఫ్లేమ్లోనే చేయాలి. బాగా మంచి కలర్లో ఉంది. కొంచెం ఉప్పు వేసుకొని కలిపేస్తాయి. ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి. చాలా ఉప్పు వేసాం.
టిష్యూలతో ఇస్తారు మనుషులు. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 1 minute. 1 minute చేసుకోవాలి. ఏం వేస్తాయి మరి ఇప్పుడు అన్నం వేసి రైస్ వేసేయాలా? ఇప్పుడు రైస్ దాంట్లో వేసేయాలంట. చల్లన్నం. అన్నం ఎప్పుడు వేడిగా వేసుకోకూడదండి, చల్లగా ఉన్నాక వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఎక్కువ ఇక మంచిది కాదు, తక్కువ వేసుకో. గరం మసాలా కొంచెం కారపొడి వేసుకోవాలి. సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు బాగా ఐలో పెట్టుకొని కలుపుకోవాలండి బాగా ఇది. ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, ఐలో పెట్టి కలిపితే అన్నం ఇంకా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. 2 spoons. ఎక్కువ వేయకమ్మా. 2 spoons అట్లీస్ట్ కొంచెం. ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలి. కొంచెం స్పూన్తో తీసుకో. సోయా సాస్ వెనిగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఐలోనే ఉండాలండి, మంట తగ్గించొద్దు. ఐలో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇదండి మొత్తం చేసేసింది మా పాప, కష్టపడింది పాపం చాలాసేపు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?